energy flow, that means a diagram showing flow of energy in an ecosystem. In an ecosystem. ఇది మన సబ్ టాపిక్. డయాగ్రామ్ షోయింగ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఇది ఎగ్జామినేషన్లో చాలాసార్లు టూ మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది. డయాగ్రామ్ షోయింగ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్. మనందరికీ తెలిసిందే, సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఆల్రెడీ నేను చెప్పాను, పుష్ప సినిమాలో సాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ సాంగ్? వెలుతురు తింటుంది ఆకు, ఆకును తింటుంది మేక, మేకను తింటుంది పులి. అది గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఎలా వస్తాయి అని చూద్దాము. ఫస్ట్ మనం దీన్ని బాగా అండర్స్టాండ్ చేసుకుందాం. క్వశ్చన్ ఏంటి? డయాగ్రామ్ షోయింగ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహము వేటి నుంచి వేటికి చేరుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో డయాగ్రామ్ షోయింగ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఈకోసిస్టమ్. కాబట్టి ఆ సాంగ్ గుర్తుపెట్టుకుందాం. వెలుతురు తింటుంది ఆకు. కాబట్టి వెలుతురు ముందు రాద్దాం. దట్ ఈస్ సన్లైట్. సన్లైట్ రాసాము. సన్లైట్ని ఎవరు తీసుకున్నారు? ప్లాంట్స్ అంటే ఎవరు? ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసర్స్ మీద ఎవరు డిపెండ్ అయి ఉన్నారు అని చూసినట్లయితే హెర్బివోర్స్, ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. Herbivores, plant eating animals. See this flow of energy? That means sunlight. The energy goes to producers, from autotrophs to herbivores, herbivores to carnivores. Here carnivores means small carnivores. From this to top carnivores. This is the energy flow in an ecosystem. సో దీన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నాడని చూసినట్లయితే డయాగ్రామ్ షోయింగ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్